ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదేదో ఆశతోటి బాటలు వేశావి. నీ సొంతం అయ్యేవారెవరు, నీ బాధను తీర్చేవారెవరు, నువ్వు బతికే బతుకుకి అర్థం ఏదో నీకైనా తెలుసా? ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదేదో ఆశతోటి బాటలు వేశావి. ఏం డాక్టర్ ఇది? నిత్యకి నేను బాగా తెలుసు, నన్ను గుర్తుపట్టట్లేదు. నా విషయం వదిలేండి సార్, తనకి వాళ్ళ అన్నయ్య అంటే ప్రాణం, తన్ను కూడా గుర్తుపట్టట్లేదంటే ఏంటి సార్ ఈ పరిస్థితి? ఏం అర్థం కావట్లేదు. మిస్టర్ రఘురామ్, ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు ఇటువంటి కేసులు చాలా చూసుంటారు. అకస్మాత్తుగా తన మీద దాడి చేసి బలంగా గాయపరచడం వల్ల ఆ షాక్లోనే ఉంది. ఆ భయం నుంచి బయటకు రాలేకపోతోంది. అందువల్లే తన దగ్గరికి ఎవరు వెళ్ళినా ఆ ట్రాన్స్లో ఉండిపోవడం వల్లే ఎవరినీ గుర్తుపట్టలేకపోతోంది. మరి తను మామూలు పరిస్థితికి రావాలంటే ఏం చేయాలి డాక్టర్? డోంట్ వర్రీ, తనకు శారీరకంగా ఎటువంటి సమస్య లేదు. కానీ తల మీద తగిలిన దెబ్బ వల్ల నరాలు చిట్లి కొంచెం యాబ్సెన్స్ మైండ్లో ఉండిపోయింది. ట్రీట్మెంట్ చేసి మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రయత్నం కాదు డాక్టర్, నా చెల్లెలు వెంటనే కోలుకోవాలి. మహారాణిలా బతికిన నా చెల్లెలు ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో నరేంద్ర గారు, ప్లీజ్ కూల్. డాక్టర్, నా చెల్లెలు ఆఖరికి అస్సలు తట్టుకోలేదు. అలాంటిది 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. డోంట్ వరీ సార్, ఫ్లూయిడ్స్ ఇస్తున్నాం కదా. తను ట్రీట్మెంట్కి సహకరించట్లేదు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే వరకు ఇలాంటి పరిస్థితి తప్పదు. ఇలా ఎన్ని రోజులు డాక్టర్? చెప్పలేం సార్, ఎదురు చూడక తప్పదు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే కానీ కోలుకునే పరిస్థితిని అంచనా వేయలేం. అప్పటి వరకు ఇంతే.